దేనిపైనైనా ఒక వ్రాత రాయాలంటే, లెటర్స్ రాయాలంటే ముందుగా ఏం చేస్తారు? ఎక్కడైతే మాటలు రాయాలనుకుంటున్నారో ఆ మాటలు రాసే ముందు దానికి తెల్లని సున్నం వేసి దాని మీద అక్షరాన్ని రాస్తారు. ఇది దేవుడు బైబిల్లో ఎప్పుడో ముందుగానే చెప్పేశాడు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 2-3 వచనాలు. మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చుచున్న దేశం ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి, 3వ వచనం, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. మాటలను రాసేటప్పుడు అవి స్పష్టంగా ఇతరులకు కనిపించాలంటే ముందేం చేయాలంట? సున్నము పూసి తర్వాతే దాని మీద మాటలు రాయాలి. ఈరోజు సమాజం అంతా వీటిని అనుసరిస్తుంది. ఎవరు చెప్పింది? దేవుడు తన వాక్యాలను రాయమని ఇశ్రాయేలుకి చెబుతున్న మాట. దాన్నే సమాజం ఫాలో అవుతుంది. అంటే ఇలాంటి విషయాలు చెప్పిన దేవుని గ్రంథం అయితే మత పుస్తకంగా మనకు